తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రాజావీధిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దాతల సహకారంతో మినీ కళ్యాణ మండపం నిర్మించనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దాతల సహకారంతో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మినీ కళ్యాణ మండపం నిర్మించడం అభినందనీయమని అన్నారు. అభివృద్ధికి కష్టపడి పనిచేసే వ్యక్తులను కమిటీ సభ్యులుగా వేశామని, కంటి రామ్మోహన్ రావు గతంలో చైర్మన్ గా దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పేదవాళ్ళు పెళ్లి చేసుకునేందుకు చిన్న ఫంక్షన్ హాల్ని ఇక్కడ సొంత డబ్బు దాతలు పెద్దలు బట్టెపాటి బాలయ్య గారు, రఘురామయ్య గారు, బాల ఇలా ముగ్గురు సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ దేవాలయానికి గతంలో చైర్మన్లుగా అన్ని పార్టీల వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఒకసారి ఉండింది. వాళ్ళు ఉన్నంత వరకు హరిశ్చంద్ర రెడ్డి గారు ఉన్నంత వరకు కొంత చేశారు, అభివృద్ధి చేశాడు. మనకు చెప్పలేదు, చేయలేదు అనేటువంటి మాట మాట్లాడదు. ఎందుకంటే రథం ఆఫీస్ ఈరోజు ఉందంటే హరిశ్చంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడు, నేను అప్పుడు ఎమ్మెల్యే, హరిశ్చంద్ర రెడ్డి గారు చేశారని కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాని తర్వాత మొన్న ఈ దేవాలయానికి చైర్మన్ ఎవరు అవ్వాలంటే మేము ముందు మాకు వయసుల్లో మా తెలుగుదేశం పార్టీకే కాదు, మా కుటుంబానికి దగ్గర మా అన్న అడిగితే తమ్ముడు వద్దునైనా ఒకటి అన్నాడు. సరే, తర్వాత మనం కూడా ఏంటంటే ఈ దేవాలయం వరకు పొలిటికల్ లేకుండా మంచి వాళ్ళకి ఇద్దామని చెప్పి కూడా మేము అందరం కూడా తీర్మానించుకున్నాం. మా సేనలు కానీ, మా కర్ణాలు కానీ, మా చించలు, మా రక్తంలో అందరూ కూర్చొని మాట్లాడుతుంది. దీన్ని పొలిటికల్ చేయొద్దు ఈ దేవస్థానం చెప్పిన తర్వాత నాన్ పొలిటికల్ గూడూరులో అందరితో బాగుండి ఎవరితో చిన్న మనస్పర్ధ కూడా లేని వాళ్ళు ఉన్నారని ఎదిగితే పెద్దలు రామ్మోహన్ రావు గారు కనిపించిన తర్వాత ఆయనకే ఇద్దామని చెప్పి డిసైడ్ అయినాం. మళ్ళీ కొన్ని వచ్చాయి, అట్లా ఎట్టా ఒడి చెప్పాం. మీరు చేయగలుగుతారా? ఆయన కేవలం చేసేది సేవ మాత్రమే, ఆయన ఇంకోటి దీంట్లో లేదు. ఆయన రాజకీయాల్లోకి రారు కాబట్టి ఆయన చేస్తాడు, ఇంకెవరు చేయలేదు దేవస్థానం అని చెప్పి పెద్దానికి ఇవ్వడం జరిగింది. తర్వాత నా పైన కూడా పిటిషన్లు పెట్టారు. ఎమ్మెల్యే డబ్బులు తీసుకొని అంటే ఉండరు, అంటే చెప్తున్నా 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు కూడా చెప్పారు. సరే, దేవుడికి తెలుసు, అది ఇంకా మన దాని గురించి మహాళ్ళ అవసరం లేదు. గూడూరు మామూలు అయితే పెడుతుంటారు పిటిషన్స్. అయితే ఈరోజు ఆయన్ని దేవస్థానం చైర్మన్గా మేము చేసినందుకు ఈరోజు మాకు చాలా సంతోషం ఉంది, గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆయన కాబట్టే ఈరోజు ఇక్కడ దాన్ని కడుతున్నారు కళ్యాణ మండపాన్ని. ఇంకోరైతే కట్టే పరిస్థితి లేదు కదా. మన గూడూరు మన ఎమ్మెల్యే, గూడూరు అంటే మన ఎమ్మెల్యే అంటే మన సునీల్. అలాంటి మంచి వ్యక్తి చేతుల మీదుగా ఈరోజు మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ బయట విస్తీర్ణంలో ఒక మినీ కళ్యాణ మండపం మాదిరి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక కళ్యాణ మండపాన్ని స్థాపించేదానికి ముందుకు వచ్చినటువంటి ముఖ్యంగా బట్టెపాటి బాలయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలా, రఘు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలా, విఎస్ఆర్ స్కూల్ బాలా గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవాలా. ఈ మంచి కార్యక్రమంలో మన సునీలు ఫస్ట్ దేవుడి కార్యక్రమంగా నిన్ననే ప్రమాణ స్వీకారం చేసి స్టేట్లో ప్రథమ 2వ వ్యక్తిగా జనరల్ సెక్రటరీగా రావడం అంటే అంత ఆషామాషి కాదు, చిన్న విషయం కాదు. మన గూడూరు వాళ్ళ ప్రజల అదృష్టము. ఆయన మంచి మనసుకు నిదర్శనము. ఆయన మంచి వర్తబుల్ క్యాండిడేట్ ఎమ్మెల్యేగా ఉంది కాబట్టే ఆయన్ను గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఆయన స్టేట్ సెక్రటరీగా చేయడం అంటే మనందరూ అదృష్టంగా భావిస్తున్నాను. దాతల సహకారంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీ ఆబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు జంక్షన్ బస్టాండ్ ఆవరణలో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు. అనంతరం స్థానిక శ్రీ వెంకటేశ్వర రూపక దేవాలయం వద్ద మానవతా సంస్థ ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ ప్రారంభించి బాటసార్లకు చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆబ్కాబ్ చైర్మన్ గన్ని మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు ఉపశమనం కలిగించే ఇలాంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. భీమడోలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున భీమడోలు మండల ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి. ఈ రోజున మేడే సందర్భంగా మరి అలాగే వేసవికాలం ప్రజలందరూ కూడా ఎంతో దాహానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే
ద్వారకా తిరుమల భక్తులు కానీ ప్రతిరోజు ప్రయాణించేటువంటి ప్రయాణికులు కానీ రోజు వేల మంది బస్ స్టాండ్ నుంచి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పర్మనెంట్గా వాటర్ ప్లాంట్ ఒకటి, కూలింగ్ వాటర్ ప్లాంట్ ఒకటి బస్ స్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి దాతలు 10 మంది సహకారం అందించారు. ఒక్కొక్కరు 5,000, 10,000 రూపాయలు కూడా సహకారం భీమవరంలో నుంచి ఇస్తున్నారు. అలాగే వైజాగ్ నుంచి కూడా 2 వ్యక్తులు మాకు సహకారం అందించారు. అలాగే ఇక్కడ రూపక దేవాలయం దగ్గర ప్రతి సంవత్సరం కూడా మజ్జిగ, మంచినీళ్ళు కూడా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, మజ్జిగ చలివేంద్రాన్ని. మరి దీనికి దాతలు మాకు ముఖ్య అతిథులుగా ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారిని ఆహ్వానించడం జరిగింది. వారి చేతుల మీదుగా 50,000 రూపాయలు విలువ చేసేటువంటి వాటర్ ప్లాంట్ని ప్రారంభించడం జరిగింది. అలాగే మాకు జడ్పీటీసీ అయినటువంటి తుమ్మగడ్డ భవానీ గారిని, అలాగే ఎంపీపీ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి దీనివల్ల ప్రజలందరూ కూడా వేసవకాలం ఇబ్బంది పడకుండా, ఎండ దెబ్బ తగలకుండా మజ్జిగ తాగితే వారికి దాహం తీరడంతో పాటు ఆరోగ్యం కూడా చేకూరుతుందని ఉద్దేశం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈ మజ్జిగ కూడా చాలామంది దాతలు వారి యొక్క సహకారాన్ని అందిస్తున్నారు కనుక వేసవకాలం అంతలో కూడా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం కూడా దాతలందరూ కూడా మా భీమడోలు మండలంలో ఉన్నటువంటి దాతలందరూ కూడా సహకారం అందించి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాల్సింది కోరుతూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సహకారం ఇచ్చిన దాతలందరికీ కూడా మా యొక్క మానవతా సంస్థలను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికలు పూర్తి కాగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అలవాటుగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ధరలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మేడే కానుగ్గా హోటల్ కార్మికులకు ఇచ్చిన బహుమతి కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచడమేనని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో రూపాయి పాతాళానికి పడిపోతుంటే సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మండిపడ్డారు. ఆయన అన్న మాట ఏమంటే, పాలరాతి బొమ్మైనా పార్లమెంటు భవనమైనా వాడు చుడితేనే శ్రీకారం, వాడు కడితేనే ఆకారం. అంటే కార్మికుడి యొక్క సత్తా చెప్పడానికి, కార్మికుడి యొక్క గొప్పతనం చెప్పడానికి కవులు ఎన్నో సందర్భాల్లో ప్రయత్నం చేసిన మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే ఇవాళ మే డేకి మేము ఇక్కడికి వస్తా ఉన్నాం. వస్తుంటే మరి ఇప్పుడే ఒక పిడుగు లాంటి వార్త వచ్చి, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఎలక్షన్లు అంటూ ఏమన్నా జరగంగానే తెల్లారే సిలిండర్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచుడు ఆయనకు అలవాటైపోయి ఇలా ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే వార్త వచ్చింది. దేశ చరిత్రలో వచ్చే సంవత్సరం అయితే సరిగ్గా 80 ఏళ్ళు నిండుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద, అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఇవాళ రేట్ ఎంత పెరిగింది ఎరికేనా మీకు? తెలియదా? ఎగ్దమ్ ఒకటేసారి 993, అంటే 1000 రూపాయలు, 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరు. ఏది 1000 రూపాయల సిలిండర్ ధర పెంపు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఏమైతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. హైదరాబాద్ లో నిన్నటిదాకా సిలిండర్ ధర 2321, ఇవాళ దాని ధర 3315. ఎన్నడూ ఈ భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎవరు సిలిండర్ ధరలు పెంచలే. దీనితో ఇప్పుడు ఏమవుతుంది, హోటళ్లల్లో, రెస్టారెంట్లలో పనిచేసే కార్మికులందరికీ దినదిన గండం అన్నట్టు వాళ్ళ పరిస్థితి. ఇప్పటికే గ్యాస్ దొరకలేదు, అదే యుద్ధం చాలా అయినాక అని చెప్పి చాలా మంది హోటళ్లల్లో తగ్గించిండ్రు, రెస్టారెంట్లలో, హోటళ్లలో తగ్గించారు. ఏది వండుడే తగ్గింది. కానీ ఇవాళ సామాన్యుడు, ముఖ్యంగా లక్షలాది మంది పిల్లలు హైదరాబాద్లో బ్యాచిలర్లు ఇక్కడ ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ, ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ హోటళ్ల మీద, మెస్సుల మీద ఆధారపడేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఇలా ఇబ్బంది, వాళ్ళందరికీ మరి ఆహారం ధర పెరిగిపోతుంది. అట్లాగే కేవలం వాణిజ్య సిలిండర్లు మాత్రమే కాదు, 5 కిలోల చిన్న సిలిండర్ల మీద కూడా ధర పెంచిండ్రు. 261 రూపాయలు దాని మీద కూడా పెంచిండ్రు. దాంతో ఏమవుతుంది, నిత్యావసర వస్తువులు ధరలు అవి మళ్ళీ ఒక్కసారి పెరిగిపోయే ప్రమాదం. ఇప్పటికే మీకు తెలుసు, రూపాయి విలువ పాతాళానికి పోతా ఉన్నది. ఇంకో దిక్కు సిలిండర్ల ధర ఆకాశంలోకి పోతున్నది. గతంలో ఒకసారి ప్రధానమంత్రి గారు ఒక మాట, అయ్యా మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానో కదా సంవత్సరానికి, మరి ఏవి ఉద్యోగాలు అంటే ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏంటంటే, పకోడీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా, పకోడీలు వేసుడు, బజ్జీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా అని మాట్లాడిండు. కానీ అలా పకోడీలు వేసుకుందామంటే కూడా వేసుకోలేని పరిస్థితి ఈ సిలిండర్ల ధర పెంచి వాళ్ళని కూడా చావగొట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతా ఉన్నది. అట్లాగే ఇంకొక మాట కూడా మనం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయాలి. ఇది మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే, సాధారణంగా ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయలేదు ఇట్లాంటి పని, ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇప్పటికే ముడి చమురు ధరలు పెంచి దాని మీద సెస్సులని, తుస్సులని, ఇంకోటని వేసి 65 రూపాయలకు దొరికేదాన్ని ఇప్పుడు దగ్గర 110-125 రూపాయలకు పెంచినారు పెట్రోల్, డీజిల్. దాంతో రేట్లు అన్నీ పెరిగినాయి. మళ్ళీ ఇప్పుడు సిలిండర్ కూడా పెరిగితే
సామాన్యుడు బతికేది ఎట్లా, మరి దేవుణ్ణి నమ్ముకొని దేవుడి మీద భారం వేసి బతకాలన్నా ఏం చేయాలా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలా, మరి ఏ రకంగా పోరాటాలు చేయాలా మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మే డే రోజు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం గత 10 ఏళ్ళు ఏ ప్రభుత్వాన్ని అయితే ముఖ్యంగా పేదలకు హితంగా నడిపినాము, ఎక్కడ చూసినా ఉత్తరము దక్షిణము తూర్పు పడమర 4 దిక్కుల భారత కార్మిక విభాగం కలిసి మెలిసి కష్టపడుతూ నిర్మాణం చేసిన అద్భుతమైన నిర్మాణాలు ఇవాళ మీకు కనబడతాయి హైదరాబాద్లో, తెలంగాణలో. 10 ఏళ్ల తెలంగాణ ప్రస్థానంలో రాళ్లెత్తిన కూలీలకు, రక్తం రంగరించిన కార్మికులకు సదా రుణపడి ఉంటామని చెప్పి శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉద్యమ తెలంగాణలోనూ మీరు మాకు వెంట నడిచినారు, అట్లాగే ఉద్ధృత ప్రగతి ప్రస్థానంలో కూడా మీరు మా వెంట నడిచినారు. మరి ఉజ్వల తెలంగాణలో కూడా మీరు మా వెంట నడవాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా. తెలంగాణ సంపద పెంచి దేశం ముందు సగర్వంగా నిలబడే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.